12వ తరగతి పాసయ్యారా? మంచి జీతంతో ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇది అస్సలు మిస్ చేసుకోలేని ఒక అద్భుతమైన అవకాశం. దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, చాలా మందికి ఉండే కల కదా, ఇంటర్ లేదా డిప్లొమా అవ్వగానే ఒక మంచి సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోవాలని. ఆ కలను నిజం చేసే ఒక మంచి అవకాశం ఇది. ఈ ఉద్యోగంలో అందర్నీ అట్రాక్ట్ చేసే మొదటి విషయమేంటో తెలుసా? శాలరీ. అవును, అన్ని అలవెన్స్లు కలుపుకుని చేతికి వచ్చే ఫస్ట్ మంత్ శాలరీనే 50,000 రూపాయలకు పైగా ఉంటుంది. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అంటే ఫ్రెషర్స్ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అమ్మో, గవర్నమెంట్ జాబ్ అంటే ఇంటర్వ్యూ టెన్షన్ ఉంటుందేమో అనుకుంటున్నారా? ఆ భయమే అక్కర్లేదు. ఎందుకంటే ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఇది నిజంగా చాలా పెద్ద రిలీఫ్. సరే, ఇంకెందుకు ఆలస్యం? అసలు ఈ జాబ్ ఏంటి, జీతం ఎలా ఉంటుంది, ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో సెక్షన్ 1లో డీటెయిల్గా చూసేద్దాం. ఓకే, పోస్ట్ పేరొచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్. ఇది క్లర్క్ లెవెల్ జాబ్ అన్నమాట. ఎక్కడ పనిచేయాలి అంటే మన సెంట్రల్ గవర్నమెంట్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద ఉండే నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీలో. ఇదొక పర్మనెంట్ గ్రూప్ సి జాబ్. పోస్టింగ్ జంషెద్పూర్ లేదా చెన్నైలో ఉంటుంది. తర్వాత బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అఫీషియల్గా చెప్పాలంటే ఇది లెవెల్ 4 పే స్కేల్ జాబ్. అంటే బేసిక్ పేనే 25,500తో స్టార్ట్ అవుతుంది. ఇక దీనికి డిఏ, హెచ్ఆర్ఏ ఇలాంటివన్నీ యాడ్ అయితే టేక్ హోమ్ శాలరీ ఈజీగా 50,000 రూపాయలు దాటేస్తుంది. ఓకే, శాలరీ అండ్ జాబ్ డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ జాబ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు? అర్హతలేంటి? ఈ సెక్షన్లో చూద్దాం రండి. ఈ అర్హతలు చాలా సింపుల్గా ఉన్నాయి. ఏ గ్రూప్లో ఇంటర్ పాస్ అయినా పర్లేదు, లేదా ఏ బ్రాంచ్లో డిప్లొమా చేసినా ఓకే. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అర్హతలు కూడా ఉన్నాయనుకుంటే మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. ఈ ఉద్యోగం సంపాదించాలంటే ఏమేం స్టెప్స్ ఉంటాయో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, ఒక కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ స్కిల్ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే దీంట్లో పాస్ అయితే చాలు. ఫైనల్ సెలక్షన్ మొత్తం కూడా ఫస్ట్ రాసిన రిటన్ టెస్ట్ మార్కుల మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక రిటన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మొత్తం 200 ప్రశ్నలు, 2 గంటల టైం ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50, జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి ఏకంగా 100 ప్రశ్నలొస్తాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది. అవును, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. సో ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టడం చాలా బెటర్. సరే, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అర్థమైంది కదా. మరి ఇక ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చెయ్యాలి, ఆ ప్రాక్టికల్ డీటెయిల్స్ ఏంటో ఈ సెక్షన్లో చూసేద్దాం. అప్లికేషన్ ఫీజు దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. మహిళలందరికీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఇంకా ఎక్స్ సర్వీస్మెన్కు ఫీజు అస్సల్లేదు. కంప్లీట్ ఫ్రీ. కేవలం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అబ్బాయిలు మాత్రమే 500 రూపాయల ఫీజు కట్టాలి. డేట్స్ చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ December 31. టైం ఎక్కువ లేదు, సో వెంటనే అప్లై చేసుకోవడం మంచిది. ఆన్లైన్లో అప్లై చేయడం చాలా ఈజీ. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత ఫీజు కట్టాల్సి ఉంటే కట్టేసి లాగిన్ అయి అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే. లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇప్పటివరకు అంతా బానే ఉంది. ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేసాం. ఈ జాబ్లో ఉన్న ఒక యునీక్ పాయింట్ ఏంటి, అదే అందరికన్నా ఎలా ఎడ్జ్ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ స్టెనోగ్రఫీ అంటే ఏంటి? చాలామందికి డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన కోడ్ లాంగ్వేజ్ లాంటిది. ఒకరు మాట్లాడుతుంటే వాళ్ల స్పీడ్ని మ్యాచ్ చేస్తూ అంతే వేగంగా సింబల్స్ రూపంలో రాయడమే స్టెనోగ్రఫీ. మరి దీనివల్ల మనకొచ్చే అసలు సిసలైన అడ్వాంటేజ్ ఏంటి? ఆలోచించండి. ఈ స్టెనోగ్రఫీ స్కిల్ అనేది అందరికీ రాదు. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఒక స్పెషల్ స్కిల్.
అంటే దాని అర్థమేంటి? సింపుల్, కాంపిటీషన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క స్పెషల్ స్కిల్ నేర్చుకోవడం, అదే తక్కువ కాంపిటీషన్తో ఒక పర్మనెంట్ హై పేయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి తాళం చెవి కాగలదేమో కదా. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని సీరియస్గా కన్సిడర్ చేయండి.